చెప్పే మాట. మనం ఇక్కడ ఎంత గట్టిగా చెప్తామో మన కర్తవ్యం ఎక్కడ పలకాలో అక్కడ పలికిస్తాడు గణపతి స్వామి వారు. చెప్పాలందరూ కూడా ఓం గం శ్రీ సర్వసిద్ధి కదాయకాయ నమః. కలగట్టి స్వామి వారి దగ్గర అక్షతల మీద నమస్కారం చేయండి. శ్రీ మహారాజాయ నమః. షోడశనామ పూజాం సమర్పయామి. అగరవత్తులు వెలిగించండి, 2 అగరవత్తులు వెలిగించండి. అందరూ వెలిగించాలి. గంట ఉన్నవారు గంట వాయిస్తూ స్వామి వారిని చూపించండి. నమస్కారం చేయండి. అలాగే ప్రత్యక్ష దేవస్థానం సూర్యనారాయణమూర్తి ఆయన కూడా నమస్కారం చేయండి. అందరూ కూడా పద్యమాత్రంలో వేసేసుకోండి. కొబ్బరి చెక్కలో ఉన్న కొబ్బరి నీళ్లు కొబ్బరి చెక్కలో ఉండే కనుక. అలాగే మీ దగ్గర పళ్ళు ఉంటే పళ్ళు పెట్టండి. పళ్ళల్లో 2 పళ్ళు పెట్టవండి. బెల్ల మొక్క పెట్టవండి. గణపతి స్వామి వారి దగ్గర పెట్టాలి. నీళ్ళు ఎలాంటి ప్రసాదం మీద ఓం అదే చేయాలి. దండవాయించమని ఎవరో చెప్పలేదు. ప్రసాదాల మీద నీళ్ళు చేయాలండి. కమలబాగులు కానీ పుష్పందలు కానీ శ్రీ మహానాథే రెండు చేతుల దగ్గర పెట్టి గణపతి స్వామి వారికి ఆ ప్రసాదాలన్నీ కూడా చేతుల్లో పెడుతుండగా భావిస్తూ 5 సార్లు జపించండి ప్రసాదాన్ని. ఓం ప్రాణాయ స్వాహ, ఓమాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓమాయ స్వాహ. 5 సార్లు మీరు చేతుల్లో పెట్టండి. కింద తవడలో కానీ పళ్ళల్లో కానీ మధ్య మధ్య వాణి పునఃప్రయామి పళ్ళల్లో తాంబూలాలు పెట్టారు. ఆ తాంబూలాల మీద చేసి పెట్టబడి ఓకే కర్పూరం రెడీ చేసుకోండి. అందరూ కూడా వెలిగించడానికి కర్పూరం రెడీ చేసుకొని నేను చెప్పినప్పుడు ఒక్కసారిగా వెలిగించాలి. అందరూ కూడా మధ్యలో ఇద్దరు మామూలుగా పట్టుకోండి. మంది అక్కర్లేదు. 6 ఉండండి. మాట్లాడటానికి కాదు, 6 బలంగా ఉన్నప్పుడు పట్టుకోండి.